సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు బెంగాల్లో జరిగిన ఫిజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం మరియు హత్యను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఘటనపై తమ ఆగ్రహాన్ని మరియు నిరసనను వ్యక్తం చేస్తూ గురువారం వారు కాలేజీ ప్రాంగణం నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఘటనపై వైద్య విద్యార్థి కంటతడి పెట్టారు. ఈ ర్యాలీ ద్వారా వారు బాధితురాలికి న్యాయం చేయాలని మరియు ఇలాంటి ఘోర సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. एक दो तीन चार కాలేజే సేఫ్ లేకపోతే ఇంకేం సేఫ్ ఉంటుంది? అసలు ఇంకా దేన్ని నమ్ముతారు? సెక్యూరిటీ లేకపోతే మొత్తం డ్యూటీస్ చేస్తూ రేపు అయ్యి మళ్ళీ ఎందుకు? ఒక ఎంబీబీఎస్ చదవాలంటే డాక్టర్ని పీజీ రెసిడెంట్ని బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. దానికి అసలు ఇప్పుడు ఏం న్యాయం ఉంది? అసలు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. అందుకే మేము ర్యాలీ చేస్తున్నాము. ఇండియా వైడ్ ర్యాలీ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఏమన్నా రెస్పాన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. మేము 36 hours 72 hours కూడా డ్యూటీ చేస్తాము. వీఆర్ నాట్ లైక్ అదర్ పీపుల్ అండ్ వీ వాంట్ అట్లీస్ట్ సెక్యూరిటీ ఇన్ రిటర్న్. ఆ సెక్యూరిటీ కూడా లేకపోతే ఎట్లా డ్యూటీ చేస్తారు? సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసేస్తారు, అన్ని తీసేస్తారు. ఇప్పుడున్న ఎవిడెన్స్ని కూడా ఆపేస్తున్నారు. कोलकाता आर्जिकल मेडिकल कॉलेज के सेकेंड ईयर पल्मो पीजी को ऑन ड्यूटी मर्डर करके रेप किया गया है। मोस्ट प्रोबेबली उसी हॉस्पिटल के कुछ स्टाफ इसमें इन्वॉल्व है। अभी तक कोई भी जांच नहीं हुई है। कॉलेज एडमिनिस्ट्रेशन, वेस्ट बंगाल की गवर्नमेंट खुद इस चीज़ को दबा रही है। लड़की के शव को बिना माता पिता को दिए हुए जला दिया गया है पुलिस के द्वारा। वहाँ पर जिस रूम में ये घटना घटी है उसमें रेनोवेशन का काम चालू हो गया है प्रिंसिपल के ऑर्डर्स की वजह से। हर एक ट्रेस मिटा दिया जा रहा है कि ये दर्दनाक घटना हुई है जिससे जो दोषी है उन्हें पकड़ा ना जा सके। जब तक पूरा इंडिया इसके लिए नहीं चिल्लाएगा कोई नहीं सुनेगा। बंगाल की गवर्नमेंट इसे दबा देगी। ये बहुत सालों से होता आया है। मैं खुद बंगाल के एक मेडिकल कॉलेज से पास आउट हूँ। वहाँ की कंडीशन सच में बहुत खराब है। वी डॉक्टर्स डोंट फील सेफ देयर। लड़कियों को बोला जाता है रात में रोड में मत निकलो, अकेले मत जाओ। वो तो ड्यूटी कर रही थी हॉस्पिटल में जो मंदिर की तरह होता है। उसकी क्या गलती थी? क्या डॉक्टर होना गलत है या लड़की होना गलत है? क्या करे लड़कियां घर पे बंद होके बैठ जाए ऐसे भयंकर
जानवरों की वजह से उस लड़की को मारा गया, उसका रेप किया गया। कैसे जानवर है ये लोग? ఇంట్లో పేరెంట్స్ సపోజ్ బస్ ఎక్కామనుకోండి, కాలేజ్ చేరే వరకు ఈరోజు ప్రధానంగా పాదయాత్ర చేసిన ప్రధాన కారణం ఆమెకు న్యాయం జరగాలి. లేడీస్ కానీ సేఫ్ ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై భద్రత గురించి ప్రోటోకాల్ తప్పనిసరిగా రిలీజ్ చేయాలి. రక్షణ చట్టంలో వాళ్ళు ఏం తీసుకున్న ప్రోటోకాల్ చట్టం కంపల్సరీ మాకు తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి స్పందించాలి. ఇప్పటి వరకు ఏ నాయకులు స్పందించలేదు. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లేడీస్ హాస్టల్కి సంబంధించి వాళ్ళ యొక్క రక్షణ కోసం వాళ్ళకి తీసుకుంటున్న రక్షణ ప్రోటోకాల్ ఏ విధంగా అప్లై చేస్తున్నారో తెలుసుకోవాలి. మాకు ఈ విషయాలు తెలియాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగానే మనం జాగ్రత్త పడాలి. వ్యతిరేకంగా మీరు మాట్లాడాల్సిందే. అది మీ అక్క కూడా కావచ్చు, మీ చెల్లె కూడా కావచ్చు, మీ అమ్మ కూడా కావచ్చు, మీ నాన్నమ్మ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకా అప్పుడు మాట్లాడే హక్కు మీకు లేదు. हुकूमत से गुजारिश करते हैं कि जल्द से जल्द और भी जो कातिल है उनको जल्द से जल्द पकड़कर फांसी या और भी कोई ख़तरनाक जो सज़ा होती है वो दिया जाए, ताकि आने वाले जो और भी जो बच्चे MBBS कर रहे बच्चियाँ रातों में होता नाइट ड्यूटी रहती है उनकी, किसके भरोसे करेंगे? ऐसे कातिलों की वजह से नहीं. हम हुकूमत से गुजारिश करते हैं कि कातिलों को पकड़े और सज़ा दें. We want justice.